తెలంగాణలో సవాళ్ల పర్వం ముదిరింది. దమ్ముంటే రమ్మంటూ రేవంత్ చేసిన సవాల్ని స్వీకరించారు. కేటీఆర్ ప్రెస్ క్లబ్ కు వెళ్లారు. సవాల్ విసిరిన రేవంత్ ఢిల్లీకి వెళ్లారని సెటైర్లు వేశారాయన. మరోవైపు కేటీఆర్ కామెంట్లకి కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ నేతలు. రైతు సమస్యలపై కేసీఆర్ కి చిత్తశుద్ధుంటే, కేటీఆర్ కి దమ్ముంటే అసెంబ్లీకి రావాలని ప్రతి సవాల్ చేశారు. అది ఢిల్లీలో ఉండే మోడీ అయినా సరే, గల్లీలో ఉండే కేడీ అయినా సరే, చర్చ పెడతాం. పార్లమెంటులోనా, అసెంబ్లీలోనా, రైతు రాజ్యం ఎవరు తెచ్చిండ్రు, రైతులకు అండగా నిలబడ్డది ఎవరు తేల్చుకుందాం. రాండి చర్చలకు. కేసీఆర్ వస్తాడు, కేటీఆర్ వస్తాడు, కిషన్ రెడ్డి వస్తాడు, నరేంద్ర మోడీ వస్తాడు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను తీసుకొని నేను వస్తా అని సూటిగా సవాలు విసురుతున్న మిత్రులారా. సామాజిక సమరభేరి సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విసిరిన ఈ సవాల్ తెలంగాణ రాజకీయాల్లో హీట్ పెంచింది. ముఖ్యమంత్రి తన పేరు తీసుకున్నారు కాబట్టి తాను చర్చకు సిద్ధమన్నారు కేటీఆర్. మంగళవారం ప్రెస్ క్లబ్ లో చర్చకు వస్తానని, సీఎం రేవంత్ కూడా బహిరంగ చర్చకు రావాలన్నారు కేటీఆర్. అన్నట్టుగానే ప్రెస్ క్లబ్ కు వెళ్లిన కేటీఆర్ కాసేపు కాంగ్రెస్ నేతల కోసం ఎదురుచూశారు. సవాల్ చేసిన సీఎం చర్చకు ఎందుకు రాలేదని ప్రశ్నించారు కేటీఆర్. రేవంత్ రెడ్డికి రచ్చ చేయడం వచ్చు తప్ప చర్చ చేయడం రాదు అనేది మాత్రం ఖారాఖండిగా తేలిపోయింది. రేవంత్ రెడ్డికి బూతులు మాట్లాడడం వస్తుంది తప్ప రైతుల గురించి మాట్లాడడం మాత్రం రాదు అనేది స్పష్టంగా తేలిపోయింది. ఇవాళ బేసిక్ నాలెడ్జ్ లేని ముఖ్యమంత్రి. రేవంత్ అసమర్థత వల్ల కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతుందన్నారు కేటీఆర్. సీఎం రేవంత్ రెడ్డి రైతులకు చేసిందేమీ లేదు కాబట్టే చర్చకు రాకుండా తప్పించుకునేందుకు ఢిల్లీకి వెళ్లారని ఆరోపించారు కేటీఆర్. కేటీఆర్ తీరుపై మండిపడ్డారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం చేసిందే బీఆర్ఎస్ అన్నారాయన. తప్పులు ఒక్కొక్కటిగా బయటకు వస్తుంటే సీఎంను తిడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు పొంగులేటి. మీ టైంలో మీరేం చేశారో మీరు లిస్టు తీసుకొని రండి. 10 సంవత్సరాల్లో మా 18 నెలల్లో మేం ఏం చేశామో చెప్తానని చాలా స్పష్టంగా చెప్పిన మాట వాస్తవం. ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని దొరికిన కాడల్లో అప్పు తెచ్చి అప్పుల తెలంగాణ రాష్ట్రంగా చేశారే తప్ప ఆ విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చర్చించుదాం రండి అన్నారు. అప్పుడేంది, ఇప్పుడు ఈ రోజుతో అయిపోతుంది కదా. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం ఇప్పట్లో ఆగేలా కనబడడం లేదు.